తెనాలిలో మరెక్కడా లేని విధంగా శుభకార్యాలు ఏమైనా విశాలమైన లగ్జరీ రూమ్స్ తో ఆహ్వానిస్తోంది విడిదిల్లు టీటీడీ కళ్యాణ మండపం ఎదురు చెంచుపేట తెనాలి. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు తెనాలి. సెల్ నంబర్ 7288856666. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం 100% జాబ్ అసిస్టెన్స్. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ బస్టాండ్ సమీపంలో తెనాలి. ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసి డెలిషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. శ్రీ మాధురి జ్యువెలర్స్ BIS హాల్మార్క్ షోరూమ్, శ్రీ దుర్గా భవానీ అమ్మవారి గుడి దగ్గర, గుంటూరు రోడ్, సుల్తానాబాద్ సెంటర్, తెనాలి. Star Srinidhi, your trusted support since 2020. తెనాలిలో ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైకుంఠపురం దేవస్థానంలో స్వామివారి హుండీ లెక్కింపు కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్ వి అనుపమ నేతృత్వంలో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ CH శ్రీనివాసరావు పర్యవేక్షణలో మంగళవారం ఉదయం నుంచి కూడా రాత్రి వరకు లెక్కింపు అనేది కూడా కొనసాగింది. స్వామివారి ఆలయంలో ఉన్నటువంటి ప్రధాన హుండీలతో పాటు ఉప ఆలయాలకు సంబంధించిన హుండీ లెక్కింపులు, అట్లాగే అన్నదానికి సంబంధించిన హుండీ లెక్కింపులు అన్నీ కూడా నిర్వహించారు. ఇటు భక్తులు, అట్లాగే దాతలు, అట్లాగే స్కౌట్స్ అండ్ గైడ్స్ సిబ్బంది, మహిళలందరూ కూడా ఈ లెక్కింపు కార్యక్రమంలో అయితే పాల్గొన్నారు. దేవాదాయ శాఖ అధికారులు, సిబ్బంది పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అనేది కూడా కొనసాగింది. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి పొద్దుపోయే వరకు కూడా హుండీ లెక్కింపు అనేది కూడా కొనసాగింది. ఈ సందర్భంగా అయితే హుండీ లెక్కింపు ద్వారా స్వామివారికి దాదాపు 86 లక్షల రూపాయల మేర హుండీ ఆదాయం అయితే స్వామివారికి కానుకల రూపంలో లభించినట్టుగా కూడా అధికారులు చెప్తా ఉన్నారు. అట్లాగే 20 గ్రాముల బంగారం, 202 గ్రాముల వెండి, అట్లాగే విదేశీ కరెన్సీ కూడా స్వామివారికి భక్తుల నుంచి కానుకల రూపంలో లభించాయి. కొన్ని విదేశీకి సంబంధించిన కరెన్సీ నోట్లు కూడా స్వామివారికి భక్తులు హుండీల్లో తమ కానుకల రూపంలో అయితే మొక్కుబడులు అయితే చెల్లించుకున్న పరిస్థితి ఉంది. ఉదయం నుంచి రాత్రి వరకు లెక్కింపు కొనసాగింది. ముఖ్యంగా చూసుకుంటే కనుక 4 నెలల 25 రోజుల కాల పరిమితికి గాను ఈ లెక్కింపు అనేది కూడా నిర్వహించారు. 4 నెలల క్రితం జరిగినటువంటి లెక్కింపులో స్వామివారికి సుమారుగా 51 లక్షల రూపాయల ఆదాయం వచ్చినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అట్లాగే అన్నదానం హుండీ ద్వారా 97,000 రూపాయల ఆదాయం వచ్చినట్టు కూడా చెప్తా ఉన్నారు. అప్పుడు తర్వాత ఆ లెక్కింపు తర్వాత 4 నెలల 25 రోజుల తర్వాత ఈ లెక్కింపు నిర్వహించారు. ఈ లెక్కింపులో 86 లక్షల రూపాయలు సుమారుగా స్వామివారికి హుండీ కానుకల ద్వారానే ఆదాయం లభించింది. అట్లాగే అన్నదానానికి సంబంధించి కూడా సుమారు 70,000 రూపాయల వరకు కూడా అన్నదాన హుండీ ద్వారా కూడా ఆదాయం లభించినట్లు చెప్తా ఉన్నారు. ఇది 4 నెలల 25 రోజుల కాల పరిమితికి సంబంధించి తొలేకాదశి పర్వదినం, అట్లాగే కొన్ని విశేషమైనటువంటి పర్వదినాలు కూడా రావడంతో స్వామివారి హుండీ ఆదాయం కూడా పెరిగినట్లు చెప్తా ఉన్నారు. ఇటు పరిసర ప్రాంతాలకు సంబంధించి కూడా ఈ మధ్య కాలంలో చూసుకుంటే వైకుంఠపురం దేవస్థానానికి భక్తుల తాకిడి అనేది కూడా పెరిగింది. పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా వచ్చి ఇటు విశేషమైనటువంటి పర్వదినాలతో పాటు ఇటు శనివారం, అట్లాగే వివిధ సెలవు రోజుల్లో కూడా ఆలయానికి వచ్చి పరిసర ప్రాంతాల నుంచి మహిళలు, అట్లాగే పెద్ద సంఖ్యలో భక్తులందరూ కూడా ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటూ వెళ్తూ ఉన్నారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా కూడా తెనాలిలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారు విరాజిల్లుతూ ఉన్నారు. ఈ సందర్భంగా కూడా స్వామివారిని దర్శించుకొని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని భక్తులందరూ తమ మొక్కులు చెల్లించుకుంటూ కానుకలు అనేది కూడా పెద్ద ఎత్తున సమర్పిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే స్వామివారికి గతంతో పోలిస్తే కనుక ఆదాయం క్రమంగా పెరుగుతూ వస్తూ ఉంది. అందులో భాగంగానే ఈసారి లెక్కింపులో 86 లక్షల రూపాయల మేర స్వామివారికి హుండీ కానుకల ద్వారా కూడా ఆదాయం లభించినట్లయితే అధికారులు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, STV, తెనాలి. ఓం నమో వెంకటేశాయ. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో నిన్న హుండీ కౌంటింగ్ లెక్కించడం జరిగింది. వాలంటీర్లు, తర్వాత దేవస్థానం సిబ్బంది ఈ హుండీ కౌంటింగ్ పర్యవేక్షణ నిమిత్తం దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వారు పర్యవేక్షణ చేయడం జరిగింది. దాదాపుగా 4 నెలల సమయానికి గాను హుండీ కౌంటింగ్ లెక్కించగా మొత్తం 86,14,717 రూపాయలు జనరల్లో హుండీ ఆదాయం వచ్చి ఉంది. అలాగే అన్నదానంలో 72,714 రూపాయల అన్నదానం హుండీ ద్వారా
ఆదాయం రావడం జరిగింది. ఈ హుండీ కార్యక్రమం మొత్తం కాయిన్స్ ఎక్కువగా రావడంతో 7:30-8 గంటల సమయం వరకు హుండీ లెక్కించడం జరిగిందండి. గతంలో కంటే గతంలో హుండీ తీసినప్పుడు లాస్ట్ టైం హుండీలో 51 లక్షల దాకా ఆదాయం వచ్చి ఉన్నది. అన్నదానంలో 90,000 దాకా ఆదాయం వచ్చి ఉందండి. ఈసారి గతంలో కన్నా జనరల్లో బాగా పెరిగింది. అలాగే హుండీ కౌంటింగ్లో గోల్డ్ ఆర్టికల్స్కి సంబంధించి 20 గ్రాముల 900 మిల్లీగ్రాములు గోల్డ్ రావడం జరిగిందండి. అలాగే సిల్వర్ విషయంలో 206 గ్రాముల 400 మిల్లీగ్రాములు వెండి ఆర్టికల్స్ రావడం. అలాగే ఫారిన్ కరెన్సీకి వచ్చేసరికి దాదాపుగా $100 4 నోట్స్ అట్లా 20 అన్ని రకరకాల వేరే వేరే కరెన్సీలు మొత్తం ఒక 11 నోట్స్ వరకు వచ్చి ఉన్నాయండి. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. శ్రీ మాధురి జ్యువెలర్స్ BIS హాల్మార్క్ షోరూమ్. నమ్మకానికి చిరునామా, అసలైన ఆభరణం. మా వద్ద బంగారం, వెండి, అద్భుత కలెక్షన్స్. ప్రతి సందర్భానికి ప్రత్యేకమైన డిజైన్లు. మీ పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు మరియు ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అందంగా తీర్చిదిద్దే ఆభరణాలు ఇప్పుడు శ్రీ మాధురి జ్యువెలర్స్లో అందుబాటులో ఉన్నాయి. అడ్రస్ శ్రీ దుర్గా భవానీ అమ్మవారి గుడి దగ్గర, గుంటూరు రోడ్, సుల్తానాబాద్ సెంటర్, తెనాలి. ఫోన్ 9160508636. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ AC, RTC బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, తెనాలి. ఇంటర్ పూర్తి చేశారా? నర్సింగ్ రంగంలో ఉన్నత భవిష్యత్తు, విదేశాలలో ప్లేస్మెంట్ అవకాశాల కోసం చూస్తున్నారా? అయితే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 100% జాబ్ అసిస్టెన్స్, ఎంపికైన సీట్లకు ఫ్రీ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్. గుంటూరు జిల్లాలోని 350 స్వంత హాస్పిటల్ బెడ్స్ తో క్లినికల్ ట్రైనింగ్ అండ్ అసోసియేషన్ అవకాశాలు. మీ కలలకు రెక్కలివ్వండి. నర్సింగ్ లో మీ కెరియర్ ను ఈ రోజే ప్రారంభించండి. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588 and 7893405982. విడుదిల్లు, ఏ లగ్జరీ విల్లా, గెస్ట్ హౌస్ అండ్ రూమ్స్. తెనాలిలో మరెక్కడా లేని విధంగా శుభకార్యాలు ఏమైనా విశాలమైన లగ్జరీ రూమ్స్ తో ఆహ్వానిస్తోంది విడుదిల్లు. మరియు ఫుడ్ సర్వీస్ కూడా అందుబాటులో కలదు. మరియు ఎయిర్పోర్ట్ నుండి పికప్ అండ్ డ్రాపింగ్ సౌకర్యం. TTD కళ్యాణ మండపం ఎదురు, చెంచుపేట, తెనాలి. 88548888